ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను. మరి ఒక రోజు అనుదిన మన్నా అనేటువంటి యొక్క కార్యక్రమం ద్వారా మీతో దేవుని యొక్క మాటలు పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. నేటి ధ్యానాంశము 16వ కీర్తన 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. చూడండి, చక్కటి మాట కీర్తనకారుడు చెప్తున్నాడు. యెహోవా నా స్వాస్థ్య భాగము. ఆయన అంటున్నాడు, నా భాగము నా దేవుడే, నా స్వాస్థ్య భాగము, నా యొక్క ఆస్తికి కర్త నా దేవుడు, నా స్వాస్థ్యమును కాపాడువాడు ఆయనే మమ్మల్ని నిత్యము కూడా కాపాడువాడు. నేను కలిగి ఉన్నటువంటి ప్రతి సహాయమును కాపాడుచూ ఉండేటువంటి వాడు నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు అని చెప్పి చక్కటి మాటను కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రియులారా, నిజమేనండి, దేవుడే మన స్వాస్థ్య భాగము. ఆయన ఇచ్చినదే ఈ ఆస్తి అంతా కూడా, ఆయన ఇచ్చిందే ఈ సంపాదన అంతా కూడా, ఆయన ఇచ్చిందే ఈ పిల్లలు, ఆయన ఇచ్చిందే భార్య కానీ, బిడ్డలు కానీ, భర్త కానీ, ఆయన ఇచ్చిందే ఈ ఇల్లు కానీ, ఆయన ఇచ్చిందే ఈ స్థితిని, ఆయన ఇచ్చిందే ఈ జాబు, ఆయన ఇచ్చిందే మనకి ఈ స్థాయి, ఈ హోదా, ఇంతటి గొప్ప స్థాయిని కలిగి ఉన్నామంటే యెహోవానే మన స్వాస్థ్య భాగము. ఆయన మనల్ని కాపాడుచూ ఉండబట్టే ఈ రోజున మనం ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఉన్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. కీర్తనకారుడు అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని చెప్పి. కాబట్టి దేవుడు కావలి కాస్తున్నాడు కాబట్టే ఆ పట్టణము సురక్షితంగా ఉంది, ప్రజలు సురక్షితంగా ఉన్నారు, అలాగే అందులో నివసించేటువంటి ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఉన్నారు. ఒకవేళ ఆయన కాపాడలేదనుకోండి, అందులో ఉండేవారు సురక్షితంగా ఉండలేరు. ఎంతమంది కాపలా కాస్తున్నా కూడా ప్రయోజనం అనేటువంటి ఉండదు కదా. అట్లాగే దేవుడి లోకాన్ని కాపాడబట్టే, దేవుడి ప్రపంచాన్ని కాపాడబట్టే అనేక సందర్భాలలో ఎన్నో ప్రళయాలు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో భయంకరమైన సంఘటనలు సంభవిస్తున్నాయని వింటున్నా కూడా మనం ఈ రోజున క్షేమంగా ఉంటున్నామంటే యేసయ్య మనల్ని కాపాడబట్టే. ఆయన మన స్వాస్థ్య భాగము. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రాంతానికి వచ్చారు. కనాను ప్రాంతానికి వచ్చిన తర్వాత యెహోషువ 12 గోత్ర ప్రజలలో 11 గోత్ర ప్రజలకి వారి వారి భాగాలను కొలిచి వాళ్ళ సరిహద్దులను ఏర్పాటు చేసి, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి దాను, ఇక్కడ నుంచి ఇక్కడికి నఫ్తాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి జబులూను, ఇక్కడ నుంచి ఇక్కడికి అని 11 మంది గోత్రికులకు ఆయన పంచి ఇస్తా ఉన్నాడు. 11 మంది గోత్రికులకు పంచి ఇస్తా స్థలాలను. లేవి గోత్రానికి మాత్రము స్థలము అనేటువంటిది ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదో తెలుసా? వారి దేవుడే చెప్పాడు, లేవీలకు ఇయ్యవద్దు యెహోషువ అని చెప్పి. ఎందుకు ప్రభువా అని చెప్పానంటే, నేనే వారి స్వాస్థ్య భాగమును అని అంటాడు ఆయన అక్కడ. నేనే వారి స్వాస్థ్య భాగమును, నేనే వారి యొక్క ఆస్తిని, నేనే వారికి స్వాస్థ్యమును, నేనే వారికి భాగమును, నేనే వారిని కాపాడువాడను, నేనే వారిని పోషించువాడను, నేనే వారికి స్థితిని, స్థాయిని, సామర్థ్యమును కలుగచేయువాడను నేనే. కాబట్టి వారికి ఇవ్వవద్దు అని చెప్పి దేవుడు చెప్తాడు. ప్రియులారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు ఆ ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు ఆ గోత్రికులను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు ఇప్పటి వరకు కూడా పోషిస్తూ ఉన్నాడంటే కారణము ఆయన స్వాస్థ్య భాగమై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మన స్వాస్థ్య భాగమై ఉన్నాడు. ఆయన స్వాస్థ్యమే ఈ రోజున మనం పొందుకొని ఉన్నాము. ఆయన దయదలిచి ఇవ్వబట్టే ఈ రోజున ఇంతటి హోదాలో మనం కలిగి జీవిస్తున్నాం. ప్రియులారా, లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో, మన జీవితాలు ఏమయ్యేదో, మన యొక్క బ్రతుకు ఏమయ్యేదో ఒకసారి ఆలోచించుకుంటే చాలా అర్థము కాని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఉండే వాళ్ళము. ఈ రోజున దేవుడు మన స్వాస్థ్యమై ఉండి, దేవుడు మనల్ని కరుణించబట్టే, దేవుడు మనల్ని కాపాడబట్టే, నిత్యము ఆయన మనల్ని కాపాడుతూ ఉండబట్టే మనము ఎన్నో వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ప్రియులారా, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల గురించి ఇబ్బందులు, ఏమంటే చదువుల గురించి ఇబ్బందులు, అప్పులు కట్టుకోవటానికి ఇబ్బందులు, ఇంటి రెంట్లు కట్టుకోవటానికి ఇబ్బందులు, అలాగున ఎన్నో సంపాదన లేక, సరైన ఆహారం లేక, సరైన వస్త్రాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతగానో ఇబ్బందులను అనుభవిస్తున్నామంటే చాలా నిరుత్సాహం, చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు చూడండి మనల్ని కాపాడుతున్నాడు. ఆయన బిడ్డలమైన మనము కాపాడబడుతున్నామంటే ఆయన రక్షించబట్టే, ఆయన కాపాడబట్టే. నేటి నుండి దేవుడు నీ స్వాస్థ్య భాగముగా ఉండునుగాక. నేటి నుండి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని, నీ సమస్తమును కాపాడునుగాక.
దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, ఈ వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారో వారి జీవితాల్లోనైనా మీ కార్యాలు జరిగించండి. మీరే మా స్వాస్థ్య భాగం. నిజమే తండ్రి, మీరు తప్ప ఎవరున్నారయ్యా మా స్వాస్థ్యమును కాపాడేవారు? మీరే మా యొక్క కాపరివి, మమ్మల్ని కాపాడువాడవు. ఈ లోకంలో ఎన్ని మేము పెట్టుకున్నా కూడా ఏవి మమ్మల్ని కాపాడలేవు. మా ఆస్తి మమ్మల్ని కాపాడలేదు అయ్యా. మేము కలిగి ఉన్న బలము మమ్మల్ని కాపాడలేదు. మేము కలిగి ఉన్న పేరు మమ్మల్ని కాపాడలేదు. కేవలం నీవు మాత్రమే నాయనా మమ్మల్ని కాపాడగలిగిన దేవుడవు. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారి వారి స్వాస్థ్యములను వారి వారి సహాయాలను మీరు దీవించి కాచి కాపాడి అయా మీరే ఆదుకోమని ఆదరించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా బలపరచబడినట్లయితే ఈ వాక్యమును, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, తెలుసుకుంటారు, మరి వాక్యం చేత బలపరచబడతారు. మరలా దేవుడి చిత్తమైతే రేపు కలుద్దాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.